నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, ఏదన్నా ఒక విషయం ఉంది. ఒక ఇష్యూ ఉందనుకుందాం. దాని మీద ఇప్పుడు నాకు అవగాహన లేదు. ఎవరినో ఒకరిని అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళనో, లేదు అమ్మనో, అత్తయ్యనో అట్లా కదా! కానీ కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసండి? ఇది పలానాది జరిగింది. నేనేం చేయాలి? నేనొకటి చెప్తా, మీరొకటి చెప్తారు, ఇంకొకళ్ళు ఇంకొకటి చెప్తారు. అసలు పాటించే వాళ్ళకి ఎంత కన్‌ఫ్యూజనో తెలుసండి? ఏది వినాలి? ఏది కరెక్ట్? ఇది కొంచెం, అది కొంచెం, అది కొంచెం, ఇది కొంచెం తీసుకోవటమే. ఎక్కడ పూర్తిగా అవ్వదు. పోనీ తీసుకుంటే తీసుకున్నారు. ఆ! దానివల్ల టెన్షన్ డెవలప్ అవుతుంది కదా! కొంచెం కొంచెమే కదా రమ్మగారు. ఏది పూర్తిగా నువ్వు తీసుకోలేకపోవటం. చెప్పిన దానికి నేను ఇంకా యాడ్ చేస్తాను చూడు. చెప్పండి. ఫేస్‌బుక్ గ్రూపుల్లో కూడా పెడతారు జయ. ఆ! మాకిలా ఉంది ప్రాబ్లము ఎవరైనా చెప్పండి అని. తలా ఒకటి చెప్తారు. ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో ఎంతమంది ఎన్ని ఆన్సర్‌లు ఇస్తారో. ఏది తీసుకుంటామండి? అందులో నుంచి ఏది ఫాలో అవ్వాలి మనం? ఆ విచక్షణ ఎట్లా వస్తది కదా! పోనీ ఈ పెట్టే వాళ్ళకైనా పైన ఎవరో కొంతమంది పెడతారా? కాంట్రడిక్టరీగా ఏమనాలంటే దాన్ని కాంట్రవర్సీ లాగా. వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు ఇంకొకటి చెప్తారు. వాళ్ళు ఏదో చెప్పారు కదా చేసుకుంటారులే అని ఊరుకోరు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పేస్తారు. ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళు షేర్ చెప్పేస్తారు. చేసేస్తున్నారు. వీళ్ళేమో ఏది తీసుకోవాలో తెలియక కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అడిగిన దానికి ఫలితం ఏదండి? కదా! ఫలితం ఏముంటుంది? ఒక్క క్వెషన్ ఇప్పుడు ఎవరినో నిన్ను అడగదలుచుకుంటే నిన్నడిగి నీ మీదే ఉండాలిక. ఆ! అలా ఉండట్లేదు రమ్మగారు. ఉండరు. అనుమానం. నేను ఉండరు. చెప్పింది కరెక్టో కాదో పక్కన వాళ్ళు ఇంకా ఏదైనా చెప్తారేమో, కొత్త పాయింట్స్ యాడ్ అవుతాయేమో నువ్వు అని. ఈ మీరు అడిషన్స్‌కి బహుశా ఇది మీరు అమ్మో! చాలా మీ దగ్గరికి చాలా కేసెస్ వస్తాయి. వస్తున్నాయేమో కదా! చాలా వస్తాయి జయ. ఇలా 10 మందిని అడిగి, 10 రకాలు విని, ఏది చేయాలో తెలియక అన్నీ చేసి కన్‌ఫ్యూజ్ అయ్యి, చివరికి అనారోగ్యాల పాలైపోతున్న వాళ్ళు కూడా వస్తున్నారు మన దగ్గరికి. అనారోగ్యాలు కూడానండి? అనారోగ్యం కూడా. ఎట్లా అండి? ఎలాంటి విచిత్రమైన కేస్ అంటే ఇది. ఇంట్లో ఎవరో చనిపోయారు. ఆ! చనిపోతే ఆ మైల ఎలా పట్టాలి? మైల శుద్ధి ఎలా చేసుకోవాలి? అనే దాని మీద ఆ అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళని ఎవరినో అడిగింది. వాళ్ళేవో కొన్ని చెప్పారు. మరి ఏదో చూస్తుంటే యథాలాపంగా యూట్యూబ్‌లో ఏదో కనపడింది. ఎవరో పెద్దాయన చెప్పారు. బాగుందని అది చూడడం మొదలుపెడితే దాని కింద టపటపా వస్తాయిగా సేమ్. రికమెండేషన్స్. ఆ! తలా ఒకటి చెప్పారు. అది ఇలా చేయకపోతే కుదరదని, అలాగే చేయాలని, లేతే కీడని, మారు కోరుతుందని రకరకాలున్నాయి అందులో. మరి సహజంగా ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు చెప్తారు కదా! చుట్టాలు చెప్పిందొకటి, మీకు ఇవన్నీ ఉండవు కదా! అంటారు ఒక కొలీగ్ ఒక ఆవిడ తెలిసినావిడ. హ్మ్. ఈ మొత్తం మీద కన్‌ఫ్యూజ్ అయ్యి ఆ అమ్మాయి కొన్ని చేసి, కొన్ని చేయక ఆ కీడేదో ఉండిపోతుందని ఆ! మెల్లిగా భయానికి లోనయ్యి ఆ అమ్మాయి ప్రతిదీ కీడుగా భావించి చివరికి ఆ మహిళా ఇష్యూ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏది మృతా శౌచం దగ్గర మొదలుపెట్టి పీరియడ్ ఇష్యూని కూడా అలాగే తీసుకుని అవి చూస్తుంటే పీరియడ్స్లో శుద్ధి చేసుకోవటం గురించి కూడా ఉన్నాయి వీడియోలు కొన్ని. ఆ! పురిటి శుద్ధి ఆ తర్వాత ఏమో పీరియడ్స్లో శుద్ధి చేసుకోవటం ఎట్లా శుద్ధి పాటించకపోతే ఏమవుతుంది అవి కూడా వింది. క్రమంగా దాన్ని డెవలప్ చేసి ఓసిడి కింద డెవలప్ అయ్యి ఓ 3 నెలల నుంచి ప్రత్యక్ష నరకం చూస్తుంది ఆ అమ్మాయి. వామ్మో! దీనికి మొదలు ఎక్కడొచ్చిందంటే అక్కడొచ్చింది. హ్మ్. నేనేమన్నానంటే నువ్వు అవన్నీ ఎందుకు చూస్తావు? మీ ఇళ్లలో ఏం పాటిస్తారో అది కదా నువ్వు పాటించాలి. అంతేగా! మీరు ఆ మాట చెప్పిన వీడియో ఇప్పుడే చూశానండి అని చెప్పింది. ఈ లోపల ఆ అమ్మాయికి భయము, టెన్షను, యాంగ్జైటీ ఎన్ని రకాలు వచ్చేసినాయో అందులోంచి బయటపడలేక పాపం ఏడ్చిపోతోందమ్మా చిన్న పిల్ల. కానీ కాదు రమ్మగారు. మనం మాత్రం మీరు ఏ విషయం గురించి మాట్లాడినా మీ పెద్దవాళ్ళు, మీ ఇంట్లో ముందు పెళ్ళైన అమ్మాయి అయితే అత్తవారింట్లో, పెళ్లి కాని అమ్మాయి అయితే తల్లిదండ్రి. వీళ్ళు ఏం చెప్తే అది వినండమ్మా. ఎవ్వరిని ఫాలో అవ్వద్దని చెప్తారు కదా! పదే పదే ఈ అమ్మాయి ఇక్కడ పరిస్థితి ఏంటంటే శాస్త్రాన్ని కూడా పట్టించుకోకూడదు రమ్మగారు. శాస్త్రం కూడా లేదు జయ. శాస్త్రం లేదు, గడదు గుడ్డు లేదు. నేను చెప్తున్నా కదా. ఓన్లీ ఇంట్లో వాళ్ళంతే. నీకు ఎప్పుడైనా శాస్త్రం ఒకటి చెప్పిందంటే మనకి నలుగురు పెద్దవాళ్ళు ఉన్నారు. నలుగురు ఒకే శాస్త్రం చెప్పడం విన్నావా నువ్వు? వినవు. ఎందుకంటే దేశాచారాలు ఉంటాయి. ఇప్పుడు మనది కృష్ణా జిల్లా. హ్మ్. మన దగ్గర కొన్ని పద్ధతులు కొంచెం తేడా ఉంటాయి. అవును. ఆ! అవునా? మరి గుంటూరు జిల్లా వాళ్ళవి వాళ్ళది వాళ్ళది, వేరుంటుంది. గోదావరి జిల్లాల వాళ్ళవి వాళ్ళది, కాకినాడ వాళ్ళు అమలాపురం ఆ వైపు ఉన్న వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళకుంటాయి. వాళ్ళవి, వీళ్ళు కాకుండా మళ్ళీ ఉత్తరాంధ్ర వైపు ఉన్న వాళ్ళు వాళ్ళ పద్ధతి. ఇప్పుడు మన వాళ్ళే మన సేమ్ కాస్ట్ సేమ్ మనలాంటి వాళ్ళే కూడా ఆ ఊళ్ళల్లో వేరే పద్ధతులు ఉంటాయి. అవునండి. అవును. ఉంటాయా? మరి ఏమి 100%. శాస్త్రం ఒకేలాగా ఎందుకు లేదు? ఆ! ఎందుకు లేదమ్మా? అందరికీ మొత్తం సార్వజనీనంగా ఉండే విషయం ఏంటో తెలుసా? భగవంతుడు, భక్తి. ఈ రెండే. అంతే. మళ్ళీ భక్తిలో 100,000 రకాలుంటాయి. హ్మ్. భగవంతుడు అనేవాడు ఒక సుపీరియర్ థింగ్ అన్నది మాత్రమే కామన్ మనకి. మిగిలినవన్నీ వేరే వేరే ఉంటాయి. ఎందుకొచ్చిన శాస్త్రాలమ్మా? నిన్ను శాస్త్రం
జీవితం హాయిగా పోయేందుకు నీకు అది సహాయం చేయాలి, వెన్నుదన్నుగా ఉండాలి. అంతేగాని నీ వెన్నులో బాకులు గుచ్చకూడదు, అది నిన్ను నడిపించాలి కదా. నేను నడిపించాలి. ఇప్పుడు మనం ఏదో చెప్తాం, మాఘమాసం ఇది చెప్పాం, చేసుకో కుదిరితే, లేకపోతే దండం పెట్టుకో అని చెప్తున్నాం కదా. అవును అవును, ఇదే చెయ్యాలని చెప్పట్లేదు, చెప్పకూడదు కూడా, అసలు అది ఎవరూ చెప్పకూడదు. వీళ్ళు ఇప్పుడు కొంతమంది ఒక్కోళ్ళు ఒక్కో రకంగా తీసుకుంటారు. పితృదేవతలకి తర్పణాలు విడవాలంటే చిన్నపిల్లలు కూడా మేము విడుస్తామంటారు పితృదేవతలకి తర్పణాలు. ఇది ప్రత్యేకంగా వీళ్ళు అని చెప్పబడి ఉన్నది, అందరినీ చేయమని కాదు కదా. మరి మా పితృదేవతలకి అని అడిగాడు మొన్న ఒక అబ్బాయి, ఎవరో వాళ్ళ తాతగారు అంటే ఇష్టం. మా నాన్న చేయడు, నేను చేస్తానంటాడు. నువ్వు చేస్తే పనికిరాదురా నాయన, మీ నాన్న ఉన్నారు కదా, ఆయనే చేయాలంటే ఆయన చేయడండి. చేయకపోతే ఆయనతో చేయించునైనా నచ్చ చెప్పి, మరి మా తాతకి నీళ్ళు అంటుంటాడు అబ్బాయి. ఇలాంటి ఫలితాలు ఉండవు, ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి. దండం పెట్టుకోవాలి. తాత పేరుతో ఇంకా అబ్బాయిని సాటిస్ఫై చేయడానికి ఓ పని చేయనైనా, మీ తాతగారి పేరుతో ఎక్కడైనా అనాశరణాలయంలో భోజనం పెట్టు, ఎవరికైనా బ్రాహ్మడికి ఏమైనా మోయిన ఇవ్వనైనా అని చెప్పు, మరి వాళ్ళని సాటిస్ఫై చేయటం కోసం. అంతే అంతే, అంతకంటే చేసేదేం లేదు. జీవితాన్ని కాంప్లికేటెడ్ చేసుకోకూడదు. మనం ఎవరినైనా ఫాలో అవ్వదలుచుకుంటే ఒక్కళ్ళని ఫాలో అవ్వాలి. ఇప్పుడు నువ్వు అందరినీ విను, ప్రతి వాళ్ళు విను, అందరినీ చూడు, అందరితోటి మాట్లాడు. కానీ నీకు ప్రత్యేకంగా ప్రశ్న ఉన్నప్పుడు దానికి సమాధానం ఒక్కళ్ళ దగ్గర తీసుకోవాలి. నువ్వు గూగుల్ చేస్తావు, యూట్యూబ్లో చూస్తావు, ఫేస్బుక్లో చూస్తావు, పక్కింటి ఆంటీని అడుగుతావు, స్కూల్లో కొలీగ్ని అడుగుతావు, మీ మేనత్తో మేనమావ భార్య ఉంటారు, వాళ్ళు ఒకళ్ళు చెప్తారు. ఈ అన్నిటినీ క్రోడీకరించుకుని చేయగలవా? అత్తవారి తరపు, అమ్మవారి తరపు, అమ్మ తరపు, నాన్న తరపు, ఎన్ని ఉన్నాయో తెలుసా రమ్మగారు. ఎంత మందిని అడిగి 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 అసలు విషయం మీద విరక్తి వస్తుంది, లేకపోతే టెన్షన్ వస్తుంది. టెన్షన్, అనవసరమైన టెన్షన్లకి వెళ్ళొద్దమ్మా. నేను ఏమన్నా తప్పు చేశానేమో, అందువల్లే ఇలా జరిగింది. ఏదన్నా చిన్నది జరిగితే అదే రీజన్ అనుకుంటా. పంచాంగం దగ్గర పెట్టుకోండి, పంచాంగంలో చూసుకుని చేసుకోవచ్చు, కనీసం చేసుకోవచ్చుగా. ఇక నువ్వు ఎవరిని అడగక్కర్లా, తాపిగా పంచాంగం నిదానంగా తిరిగేసి ప్రయాణానికి ఆనందాది యోగాలు అవి రాస్తారు, నువ్వు దాన్నే ఫాలో అయిపో, సరిపోతుంది. లేదా ఎవరన్నా ఏ పెద్దకాయ, నా బోటి పెద్దకాయ కాదు, నాకు అంత బాగా తెలియదు, ఇంకా ఇంతకంటే పెద్దకాయలు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని ఈ విషయాలకి ఏం చేయాలి అనేది కనుక్కో. అమ్మాయి పాపాయి మెచ్యూర్ అయింది, ఏం చేయాలో తెలీదు, ఎవరో పక్కింటి అంటే ఒక విధానం చెప్తారు, వాళ్ళది ఒక కమ్యూనిటీ, మనది ఒక కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీ మనం ఎలా చేస్తాం. ఆఖరికి సూత్రాల్లో పూసలు ఎలా గుచ్చుకోవాలా కూడా ఉన్నాయమ్మా, ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, సోషల్ మీడియాలో. సూత్రాల్లో ఎన్ని పూసలు గుచ్చుకోవాలి అదో సిద్ధాంతం. మీ ఇంట్లో ఏం చేస్తారో అది కదా చెయ్యాలి, అంతే కదా. ఇన్ని పూసలు గుచ్చాలి, ఇన్ని అవి చేయాలి, అవి ఏమి నియమాలు కావమ్మా, ప్రాంతాచారాలు, దేశాచారాలు, ఇళ్లల్లో ఉండే పద్ధతులు. మీ అత్తగారికి నచ్చుతుంది, నచ్చదు, మీ అత్తారింట్లో లేదు, నువ్వు చేయకూడదు అవి. ఇంతలో ఉండండి అమ్మా. ఇలా ప్రపంచం మీదకి వెళ్ళి అవన్నీ తీసుకుని వాటితోటి టెన్షన్ఫుల్గా చేసేసుకునే జీవితం ఏం చెయ్యాలో తెలియక వాళ్ళకి టెన్షన్, వాళ్ళతో ఉన్న ఫ్యామిలీ ఏమైపోతుందమ్మా, చచ్చిపోతారు వాళ్ళు, ఈ గోల పడలేకపోతారు. పాప అమ్మాయి ఎంత బాధపడుతుందో జయ. అబ్బబ్బా, ఇప్పుడు ఈ అమ్మాయి, ఈ బాధపడే అమ్మాయి ఇవి కాకుండా ఇట్లాంటివి కొన్ని రకాలు. నాకు ఎవరో అడిగారు పుణ్యపూసలు ఎన్ని గుచ్చుకోవాలి అని. అంటే పుణ్యపూసలు అంటే ఏమిటో తెలియదు నాకు. ఆ ఊళ్ళల్లో నల్ల పూసలు అలా అంటారట. అంటే నాకు తెలియదమ్మా అని పెట్టాను, నాకు తెలీదు అదేమిటోను అని. అదేనండి, బ్లాక్ బీడ్స్ సూత్రాల్లో వేసుకుంటాం. మీ ఇంట్లో ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి, నేను మిమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాను, నన్ను ఫాలో అవ్వద్దమ్మా, నాకు కూడా తెలీదు, నేను కూడా మా పెద్దవాళ్ళని ఫాలో అవుతాను, నాకు తెలీదు. అదే పుణ్యపూసలు అంటే మనకు తెలీదు, నేను వెళ్ళలేదు ఇప్పుడు, తెలీదు. ఆ ప్రాంతంలో అంటారు, ఆ ప్రాంతంలో అంటారు. ఇంకా ఎన్నున్నాయో తెలుసా జయ అందులో. ఇక అందరు 16 రోజుల పండుగ రోజున పెద్దవాళ్ళు 5, 6, 10 మంది చేరతారా, అందరి సూత్రాల్లోంచి ఒక తాడుని, ఒక దారాన్ని తీసిచ్చి ఆ పిల్లకి వేస్తారు. ఒక పూస ఇస్తారని తెలుసు నాకు. పూస ఇస్తారని నువ్వు చెప్తున్నావు, ఒక పోగు తీయాలని ఒక ఆవిడ చెప్తున్నారు, కాసులు తీసి ఇవ్వాలని ఇంకొక ఆవిడ చెప్తున్నారు. నాకు ఈ మూడు తెలీదా? ఓకే, నేను ఆవిడలు చెప్పడం వల్ల ఇవన్నీ తెలిసినాయి. అందులో నువ్వు ఒక ఆవిడవి. అమ్మాయికి మళ్ళీ కట్టేటప్పుడు, మార్చేటప్పుడు అందరూ పెద్దవాళ్ళు, ముత్తైదులందరూ కూడా ఒక్కొక్క పూస ఇస్తారు, అది వేసి కడతారని విన్నా నేను. తెలుసండి, మాకు చేస్తారు. మా ఇంట్లో అలా చేయరు, నాకు తెలీదు. ఇప్పుడు ఇవన్నీ ఎలా, అంతే కదా, ఎవరో చెప్తే అది చేయపోతే కొంప మునిగిపోతుంది అనుకుంటే, నోములు, వ్రతాలు, ఆ పూజలు, ఈ పూజలు, ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, భక్తి పుస్తకాల్లోను, తర్వాత మ్యాగజైన్స్లో, న్యూస్ పేపర్లలో చూసి అవి మొదలు పెట్టడం,
కాంప్లికేటెడ్గా అయిపోతుంది. ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఏమవ్వాలో చేస్తే తెలియదు, ఏంటో చేయపోతే ఏంటో, చేయపోతే ఏదన్నా తప్పేమో, అన్ని ప్రశ్నలే. 40 రోజులు చేయాలని పెట్టుకున్నానండి, మధ్యలో పీరియడ్ వచ్చింది, ఏం చేయాలి? అది ఇప్పుడు ఫేస్బుక్లో అడుగుతారు. ఫేస్బుక్లో అడిగితే ఒక్కొక్క అక్కయ్య ఒక్కొక్క ఆన్సర్ చెప్తుంది కదా. ఓ అక్క ఏమో కాదండి 40, ఏ ఆడవాళ్ళు 40 రోజులు చేయగలుగుతారమ్మా? నాకు ఎంత అరికాలి మంట ఎంతకెక్కిందంటే జయ, అసలు ఆడవాళ్ళ వల్ల అవుతుందమ్మా? 40 రోజులు అసలు ఎలా సాధ్యం? మగవాళ్ళకి కుదురుతుంది, వాళ్ళకి పీరియడ్స్ లేవు, మనకు అది చచ్చింది కదా గోల. నాకెంత విసుగు పుట్టిందంటే నిజంగా చేయకపోతే కుదరదండి, కుదరకపోతే పాపము నెత్తని చేస్తుంది. ఏమిటి పాపమా? ఎక్కడి నుంచి? అప్పుడు ఏం చేయాలి అసలు? ఏం చెయ్యాలి? అందుకని నేను 21 డేస్ చెప్తా జయ, ప్లాన్డ్గా చేసుకోండి, 21 రోజులు పెట్టుకోండి. అంతే కదా, అంతే కదా. నా మటుకు నేను చేసేదే చెప్తున్నాను 100%. సరే రమ్మగారు, 21 డేస్ అన్నారు, ఆ. ఏదో అనర్థం వచ్చి పడింది, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఏం చేస్తాం? నిజంగా పనిష్మెంట్ ఉంటుందా రమ్మగారు? చెప్పండి. 21 డేస్కే వద్దాం. ఆ, చేయలేకపోయి ఎవరో చనిపోవటము, మనకే అనారోగ్యము, వేరే అనారోగ్యం అనుకుందాం. అప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, అంటే మళ్ళీ మొదలు పెట్టాలా, లేకపోతే ఎక్కడి నుంచి ఆపేమో అక్కడి నుంచి అక్కడి నుంచి మొదలు స్టార్ట్ పెట్టాలా? చేయాలా? అసలు నిజంగా భగవంతుడు మనం చేయాలనుకున్నాము, ఒక 21 రోజులు చేస్తాం అనుకున్నాం, చేయలేకపోయాం, దేవుడు పనిష్మెంట్ ఇస్తాడండి? నాకు కూడా తెలియదు, ఎప్పుడైనా వెళ్ళి కనుక్కోవాలి. వెళ్ళొద్దు రమ్మగారు. వెళ్ళి కనుక్కురావాలమ్మా ఎవరైనా సరే కదా. వీళ్ళు ఎవరైనా వెళ్ళి కనుక్కొచ్చారేమో కనుక్కోండి, అది కదా. కరెక్ట్. శాస్త్రార్థం ఏది చెప్పారు? ఇది ఒక మండల నియమం పెట్టుకుంటే, మండల నియమం పెట్టుకున్నాం, ఆ మండలం చెయ్యి. మగవాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళకి మండల నియమాలు లేవు, కుదరదు. కుదరదు. 40 వారాలు చేద్దామని మనం పెట్టుకున్నా, 40 వారాలు పెట్టుకుంటే మధ్యలో ఒకసారో 2 సార్లు బ్రేక్ రానే వస్తుంది, మళ్ళీ మొదలు పెట్టవలసిన అవసరం అయితే లేదు. ఎక్కడ ఆపామో అక్కడ మొదలు పెట్టచ్చు. మీరు ప్రధానమైనది ఏంటంటే ఏదో ఒక నియమం పెట్టుకుని, ఏదో ఒక గురి, ఒక్క పెద్దవాళ్ళు, ఒక్క మనిషిని పెట్టుకుని, ఒక్క పుస్తకం, దాన్నే ఫాలో అవ్వండి. ఒక పెద్దవారు కానీ, ఒక పుస్తకం కానీ, ఒక వ్యక్తి కానీ, బయట వ్యక్తులు అంతే. ఎవరైనా అంతే, అంతే ఒక తప్ప. గురువు గారు కానీ అంతే తప్ప ఇట్లా ఇంతమంది గురువుల్ని ప్రతి వాళ్ళని గురువుగా భావించకండి. వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళకు కూడా ఇలాగే అన్ని చోట గాలి పోగేసినవే తప్పిస్తే అంతకంటే పెద్ద మ్యాటర్ ఎవరి దగ్గర ఉండదు. నిర్ణయ సింధు, ధర్మ సింధు లాంటి పుస్తకాలు ఫాలో అయ్యే చాలా పెద్దవారు, అది కూడా ఈ యజ్ఞం, హోమం, ఆ వ్యవహారాల్లో. మనం ఇలా తేప పూట పూట చేసే రకరకాల కొత్త కొత్త వ్యవహారాలకి దానికి ఏం పెద్ద సమాధానాలు ఉండవు. ఇప్పుడు ఈ జాతా శౌచం, మృతా శౌచం ఇవి ఇంపార్టెంట్ కదా. ఎవరైనా పోయినప్పుడు, ఎవరైనా చంటి పిల్లలు పుట్టినప్పుడు, పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు, లేదా మనం పీరియడ్స్లో, ఈ 4 విషయాలకి మీ కమ్యూనిటీస్లో ఏం పాటిస్తారో, అది ఎలా పాటించాలో దాన్ని మాత్రమే తెలుసుకోండి, అంతే. అదొక్కటే చేయండి. దానికి మీకు సమాధానం సోషల్ మీడియాలో దొరకదమ్మా. నేను 100% చెప్తున్నా, యూట్యూబ్లో రోజు మీకు కనపడే పెద్దక్కైన అయినప్పటికీ నేను కూడా అదే చెప్తా. నేను యూట్యూబ్ని ఫాలో గాను, సోషల్ మీడియాని ఫాలో, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగాలి. రైట్. దీనికి వీటికి మాత్రం మీరు ఏం చేయాలి? మీ ఫ్యామిలీస్లో ఉన్న పెద్దవాళ్ళను, లేకపోతే వాళ్ళతోటి పెద్దగా సంబంధ బాంధవ్యాలు లేకపోతే మన కమ్యూనిటీలోనే ఎవరైనా ఒక పెద్దవారిని ఒకళ్ళని గురిగా పెట్టుకుని వాళ్ళని అడిగి, వాళ్ళు నాకు తెలియదే అన్నారనుకో, ఎవరైనా కరుకు నువ్వే చెప్పని వాళ్ళతో చెప్పించుకోండి. నువ్వు అప్పుడు అలా చేసి ఉంటావు కదా, ఇప్పుడు చెప్పు. వాళ్ళు ఏం చెప్పారో అది తప్ప రెండోది పాటించద్దు. మీకు భయం లేకుండా ఉంటుందమ్మా కదా. ఎప్పుడు చెప్పారు కృష్ణ పరమాత్మ, ఎన్నిసార్లు చెప్పాడు, మనం 800 సార్లు చెప్పుకున్నాం. పాపం ఆయన ఒక్కసారే చెప్పాడు భగవద్గీతలో, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ ధర్మంలో నువ్వు నిలబడటం నీకు మంచిది, పరధర్మానికి వెళ్ళావా అది ఎప్పుడూ నీకు భయావహమే, భయాన్నే కలిగిస్తుంది, నీకు ఆందోళననే కలిగిస్తుంది తప్పిస్తే నువ్వు నెరవేరుస్తున్న ఈ ధర్మం ఏదైతే ఉందో అది నిన్ను నిలబెట్టాలి, నీకు వెన్నుదన్నుగా ఉండాలి. అమ్మ నాన్న ఎలాగో ధర్మం అలాగా, దాన్ని ఆనుకుని నుంచోవాలమ్మా ధైర్యంగా. మనం ఇప్పుడు మన వెనకాల ఒక పెద్ద మనిషి నుంచున్నాడు, మన నాన్న అయితే ఆనుకుంటాం. 50 ఏళ్ళు వచ్చింది నేనైనా, 20 ఏళ్ళు చిన్నపిల్లయినాను, అంతే. అంతేనా? మన నాన్న అయితే, ఎవరైనా కొత్త మనిషి అయితే మనం అట్లా ఆనుకోగలమా? వాళ్ళని గావలించుకుని ఏడవగలమా? మనం అది చేయలేము. మన నాన్న అయితే మనకి ధైర్యంగా ఉంటుంది, నాన్న మన వెనకాల ఉన్నాడన్న దిలాస ఉంటుంది. ధర్మం అలాంటి దిలాసాని ఇవ్వాలి, భయాన్ని కలిగించకూడదు. అది కాంప్లికేటెడ్గా ఈ అనారోగ్యాల్లోకి, మెంటల్ టెన్షన్లోకి, ఒత్తిడిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళకూడదమ్మా. కాబట్టి స్వధర్మ నిధనం ఎలా చేయాలో దాని మీద ఆలోచించండి. దానికోసం మీరు ప్రతి వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు, మానవ సంబంధాలు మంచివి ఉంచుకోండి.
అమ్మా నాన్న అందరికీ ఉండరు, కజిన్స్ ఉంటారు, అవును. మన వాళ్ళే ఉంటారు, చుట్టాలు పక్కాలు ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది పెద్దవాళ్ళతోటైనా మంచి సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేయండి. సోషల్ మీడియాలో మనం ఎందరితోటో ఫ్రెండ్షిప్లు చేస్తున్నాం, వాళ్ళలో మన వాళ్ళని కూడా ఉంచుకోండి కొంతమందిని. అప్పుడు మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మనం చేయవలసిన ఆచరించవలసిన ధర్మం ఏదైతే ఉందో వాళ్ళని కనుక్కుందాం. అంతే. హాయిగా ఉందాం, ధైర్యంగా. అనవసరంగా భయాలు ఆందోళనకి గురి కావద్దు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.